తెలంగాణలో విభిన్న వాతావరణం నెలకొంది. ఉదయం ఎండలు మండిపోతే మధ్యాహ్నానికి వాతావరణం చల్లబడింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు నేడు రేపు వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలలో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు గురువారం పిడుగుపాటు గురై రాష్ట్రంలోని వేర్వేరు చోట్ల ఇద్దరు మరణించారు. మరోవైపు ఏప్రిల్ 13 నుంచి 16 వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే ఆదివారం నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతల్లో మార్పులు ఉండనున్నాయి. సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలో విభిన్న వాతావరణం నెలకొంది. ఉదయం ఎండలు మండిపోతే మధ్యాహ్నానికి వాతావరణం చల్లబడింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు నేడు రేపు వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, తెలంగాణలో మనకు వాతావరణంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజుల నుంచి కూడా ఒక 3-4 రోజులు వర్షం పడి వాతావరణం చల్లగా ఉంటే మరొక 3-4 రోజుల పాటు విపరీతమైనటువంటి ఎండలు ఉంటున్నాయి. టెంపరేచర్ కూడా హై లెవెల్లో ఉంటుంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో మనకు వాతావరణ పరిస్థితుల్లో చాలా రకమైనటువంటి గతంలో ఎన్నడూ లేని విధంగా మనకు చేంజెస్ కనిపిస్తున్నాయి. దీంతో అసలు ఏం జరుగుతుంది అనే ఆందోళన కూడా ప్రజలు ఉంటున్న పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏప్రిల్ మాసం మనకు స్టార్ట్ అయింది. ఏప్రిల్ మంత్ ఇప్పుడు మనకు ఫస్ట్ వీక్ అయిపోయి సెకండ్ వీక్ కూడా వస్తుంది. కాబట్టి ఈ టైంలో మనకు ఎక్కువగా కూడా అంటే వాతావరణ పరిస్థితుల్లో కూడా మనకు కొన్ని చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే అల్పపీడన ద్రోణి ప్రభావం ఏర్పడుతుంది ఎక్కువ శాతం బంగాళాఖాతంలో. దాంతో ఎదురుగాలులతో కూడినటువంటి వడగళ్ల వాన పడుతుంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం కూడా ఉంటుంది. ఎందుకంటే పిడుగుపాటు కూడా చాలా ఎక్కువగా పడి మరణాలు కూడా సంభవిస్తున్నటువంటి పరిస్థితి ఈ నెలలో ఎక్కువగా ఉంటుంది. సో వాతావరణ శాఖ తెలిపినటువంటి వివరాల ప్రకారం సేమ్ అదే పరిస్థితి కూడా మనకు తెలంగాణలో కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే మార్నింగ్ మనకు ఎండ స్టార్ట్ అవుతుంది, విపరీతమైనటువంటి వేడి ఉంటుంది. అది మన మధ్యాహ్నానికి వచ్చేసరికి మళ్ళీ కాస్త చల్లబడుతుంది. సాయంత్రంకి వచ్చేసరికి కూడా కొంచెం చల్లగా ఉంటుంది. మళ్ళీ కొంచెం నైట్ అయ్యేసరికి అంటే 8 to 9 అయ్యేసరికి మళ్ళీ కొంచెం టెంపరేచర్ పెరుగుతుంది. మనకు డే టైంలో ఉండాల్సినటువంటి టెంపరేచర్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది. నైట్ టైంలో ఉండాల్సిన టెంపరేచర్ మళ్ళీ కాస్త పెరిగిపోతుంది. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్ మనకు కనిపిస్తుంది. మార్నింగ్ ఒకలా ఉంటుంది, మధ్యాహ్నం ఒకలా ఉంటుంది, రాత్రి ఒకలా ఉంటుంది. సో దీన్ని అంచనా వేసుకున్నటువంటి వాతావరణ శాఖ కూడా మనకు నేడు రేపు అంటే ఈ రోజు రేపు ఎల్లుండి కూడా వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని తెలిపింది. అందులో భాగంగా మనకు సంగారెడ్డి, అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి సిటీలు అయినటువంటి అటు సంగారెడ్డి జిల్లా, వికారాబాద్ జిల్లాతో పాటు హైదరాబాద్ మన మెయిన్ సిటీతో పాటు నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం, ములుగుతో పాటు భూపాలపల్లి జిల్లాలో కూడా ఈ జిల్లాలన్నిటి కూడా మనకు వాతావరణ కేంద్రము ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉంది. అంటే అది ఎక్కువగానే మనకు అది ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే 30 నుంచి మనకు 40 కిలోమీటర్స్ వేగంతో ఎదురుగాలు కనుక వీస్తే ముఖ్యంగా వ్యవసాయ పంటలకు తీవ్రమైనటువంటి నష్టం జరిగే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి జిల్లాలన్నిటి కూడా ఎక్కువగా మనకు అటు నల్గొండ గానీ, ఇటు మనకు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి
ఈ జిల్లాలన్నీ కూడా వ్యవసాయం ఎక్కువగా ఉంటుంది. ఇక మనకు వికారాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్ లో కూడా అది సిటీస్ ఉంటుంది కాబట్టి అక్కడ వ్యవసాయానికి తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలో ఎక్కువ నష్టం లేకపోవచ్చు. కానీ గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి, గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి వ్యవసాయ పనులు చేసేటువంటి జిల్లాలో కూడా ఇంత మేరకు అంటే 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కనుక గాలులు వీస్తే పంటల నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకు వరి పంట కంప్లీట్ గా మన చేతికి వచ్చేటువంటి సీజన్ ఇది. ఆల్రెడీ కోతలు కూడా ప్రారంభమయ్యాయి, వరి కోతలు ప్రారంభమై ధాన్యం కూడా చేతికి వస్తుంది, మార్కెట్ లో కూడా తరలిస్తున్నారు. ఇంత మనకు స్పీడ్ తోటి మనకు ఈదుగాలు వస్తాయి. కంప్లీట్ గా వరి పంట నేల కొరిగి రైతులకు తీవ్రంగా నష్టం ఉంటుంది. ఇక వర్షం కనుక పడితే మాత్రము ఆల్రెడీ కోసినటువంటి మిర్చి పంట గాని, తెంపినటువంటి పసుపు పంట గాని, మొక్కజొన్న పంట గాని ఇవి కూడా తడిచే అవకాశం ఉంది. కాబట్టి అందువల్ల కూడా రైతులకు తీవ్రమైనటువంటి నష్టం జరిగే అవకాశం ఉంది. ఇక మిగతా జిల్లాలు మనం చూసుకుంటే అటు కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలో కూడా భారీగా వర్షపాతం నమోదే అవకాశం ఉంది. సో ఈ రోజు పలు చోట్ల కొంచెం పిడుగుపాటు, మెరుపులతో కూడినటువంటి పిడుగుపాటు కూడా గురై మనకు రాష్ట్రంలో వేరు చోట్ల కూడా మనకు ఇద్దరు మరణించారు. ముఖ్యంగా చూసుకుంటే మనకి ఏప్రిల్ 16 నుంచి 19 నుంచి 16 వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షపాతం పడే అవకాశం ఉంది. మనకు నెక్స్ట్ కమింగ్ మనకు సండే రాబోతుంది. ఆదివారంలో ఉష్ణోగ్రతలో చాలా మార్పులు ఉండే అవకాశం ఉంది. మనకు మినిమం అంటే టెంపరేచర్ సాధారణంగా యావరేజ్ గా టెంపరేచర్ ఎంత ఉండాలో ఆ టెంపరేచర్ కంటే 2 నుంచి 3 డిగ్రీల ఎక్కువ కూడా మనకు టెంపరేచర్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎండలు కూడా ఎక్కువగా కొట్టే అవకాశం ఉంది. అంత డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్ మనకు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా రైతాంగం కానీ, అన్నదాతలు కానీ తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పాపం ఇప్పుడు మన యాసంగి సీజన్ లో మెయిన్ టైం ఇది. ఇప్పుడు అన్ని రకాల పంటలు చేతికొచ్చి అమ్ముకునేటువంటి సమయంలో ఈ అకాల వర్షాల ప్రభావంతో కూడా రైతులకు అపార నష్టం జరుగుతుంది. కాబట్టి దీన్ని రైతులు మాత్రము, అటు రైతు కుటుంబాలు, అన్నదాతలు మాత్రం ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో మార్పులతోటి ఆందోళన చెందుతున్నారు. గుబులు చెందినట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మబ్బులు పడుతున్నాయి, వర్షం వస్తుంది, ఎట్లా వరి పంట నేల కొరుగుతాయి, అది కటింగ్ పొందుతుంది. తక్షణ ధాన్యము అమ్మడానికి మళ్ళీ కొనుగోలులో కూడా కోత పెడతారు కాబట్టి అట్లా ఇబ్బంది అవుతుంది. ఆరబోసినటువంటి మిర్చి గాని, పసుపు పంట గాని, మొక్కజొన్నలు గాని తడిసిపోతాయి అనేటువంటి దీని వల్ల కూడా నష్టం జరుగుతుందని రైతన్నలు ఆందోళన చెందేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్ మాత్రం మనకు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. ఒక రోజు ఒకలాగా ఉంటే మళ్ళీ నెక్స్ట్ డే ఒకలాగా ఉంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్న నేపథ్యంలో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు గాని, రైతాంగం గాని ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని అధికారులను వాతావరణ శాఖ చెప్తున్నప్పటికీ కూడా ప్రకృతి ప్రకోపాన్ని తట్టుకునేటువంటి పరిస్థితులలో ప్రజలు ఉండరు. కాబట్టి వాళ్ళకు మాక్సిమం ఎంత వరకైతే అవకాశం ఉండాలో దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. అయితే రాజు, హైదరాబాద్ లో కొంచెం వర్షం కురిసినా కూడా రోడ్లని జలమయమయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉన్నందున అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది జిహెచ్ఎంసీ? జిహెచ్ఎంసీకి వచ్చేసిందంటే మన హైదరాబాద్ మెయిన్ మనకు సిటీ అని చెప్పొచ్చు. హైదరాబాద్ అన్ని డివిజన్లు తీసుకున్నప్పటికీ కూడా మెయిన్ గా అంటే విపరీతమైనటువంటి చిన్నపాటి మనకు ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు 5 సెంటీమీటర్ల వర్షం పడితే విపరీతమైనటువంటి ట్రాఫిక్ జామ్ అవుతుంది. కంప్లీట్ గా డ్రైనేజీలు అన్ని కూడా కంప్లీట్ గా ఫుల్ అయిపోతుంటాయి. రోడ్లు కూడా కంప్లీట్ గా వాటర్ తో నిండిపోయి ఉంటాయి. అంటే ఒక రకమైనటువంటి ఇటు డ్రైనేజీ నిండిపోయి ఆ డ్రైనేజీ వాటర్ రోడ్లపైకి వస్తుంది. వర్షం పడినటువంటి వాటర్ కూడా రోడ్లపైన ప్రవహిస్తూ ఉంటాయి. దీంతో విపరీతమైనటువంటి రోడ్ల పైన ఎక్కడైతే మనకు తక్కువగా మనకు లో లెవెల్ ఎక్కువైతే ఉంటుందో, లోతట్టు ప్రాంతం ఎక్కువైతే ఉంటుందో అక్కడ కంప్లీట్ గా వాటర్ చేరుకొని ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ సిటీకి వచ్చేస్తే మనకు ఖైరతాబాద్ కానీ, అటు వెళ్తే మనకు మలక్పేట కానీ, ఎల్బీ నగర్ కానీ, దిల్షుక్ నగర్ కానీ, ఉప్పల్ కానీ, పంజాగుట్ట, అమీర్పేట, కూకట్పల్లి, ఇటు వచ్చేసి మనకు ఓల్డ్ సిటీకి వచ్చేసేటువంటి పాతబర్తి, చంద్రయాన్ గుట్ట, అలానే మనకు ఆ ఏరియా అంతా కూడా కంప్లీట్ గా కూడా ముషీరాబాద్ గానీ,
అంబర్పేట, ముషీరాబాద్, చంద్రనాయనగుట్ట, మలక్పేట ఈ ఏరియా అంతా కూడా కంప్లీట్ గా కూడా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. వర్షం వచ్చిందంటే ఈ ఏరియా అంతా కూడా ఒకవైపు రోడ్లపైకి నీళ్లు వస్తాయి. ఈ ఏరియాలో ఉన్నటువంటి లోతట్టు కాలనీలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా జలమయం అయిపోతాయి. సో లోతట్టు కాలనీలు ఉన్నటువంటి ఇళ్లలోకి వాటర్ వచ్చేసి అట్ల ప్రజలకు నష్టం జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కువగా హైదరాబాద్ సిటీలో కనుక మనం ఎప్పుడు చూసుకున్నా సరే మార్నింగ్ ఎక్కువగా వర్షం పడదు. అంటే ఈవినింగ్ టైంలో మనకు 4 తర్వాత ఎక్కువగా వర్షం పడుతుంటుంది. 4 to నైట్ వరకు కూడా మనకు వర్షం పడుతున్నటువంటి పరిస్థితి చాలా సంవత్సరాల నుంచి కూడా ఎక్కువగా మన హైదరాబాద్ సిటీలో ఇదే టైంలో ఎక్కువ వర్షం పడుతుంది. సో ఈ టైంలో ఆఫీస్ నుంచి బయటకు వచ్చినటువంటి ఉద్యోగులు కానీ, స్కూల్ కాలేజీల నుంచి వెళ్లేటువంటి స్టూడెంట్స్ సంబంధించినటువంటి బస్సెస్ కానీ, వాళ్ళ వెహికల్స్ కానీ ఇదంతా మనకు తిరిగి విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్నటువంటి టైంలో ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. హైదరాబాద్ సిటీలో మనకు 4:30 నుంచి 9-10 వరకు ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ తిరిగి ఇంటికి వెళ్తుంటారు, ఆఫీసులు క్లోజ్ అయిపోతాయి, మిగతా ఏదైతే వర్క్స్ ఉంటాయో అవన్నీ కూడా కంప్లీట్ అయిపోతున్న క్రమంలో అటు గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు కానీ, ప్రైవేట్ వెహికల్స్ కానీ, ఆటోలు కానీ, బైకులు కానీ, కార్లు కానీ ఇవన్నీ కూడా మన రోడ్ల పైన ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ టైంలో మెయిన్ గా వర్షం నమోదవుతుంది హైదరాబాద్ సిటీలో. దీంతో విపరీతమైనటువంటి వర్షానికి రోడ్లపైకి వాటర్ రావడంతో ముందుకు కదలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ట్రాఫిక్ జామ్ అవుతుంది, గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీంతో ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఎప్పుడు హైదరాబాద్ సిటీలో జరుగుతూనే ఉంటుంది. నాలాలు ఫుల్ అయిపోతాయి, నాలాలకు కంప్లీట్ గా వాటర్ రావి, నాలాలు పొంగి పొర్లుతుంటాయి, రోడ్లపైకి వస్తుంటాయి. లోతట్టు కాలనీలకు కూడా నీళ్లు వచ్చి అటు మునిగిపోతుంటుంటాయి. కాబట్టి జిహెచ్ఎంసీ అప్రమత్తం చేస్తుంది, ప్రజలు అప్రమత్తం చేస్తుంది, అధికారులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పవచ్చు. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ.